నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ. బాగుంది, చాలా బాగుంది. నేను పాడినా ఇది పాడతాను, మరలా నాతో పాటు నువ్వు పాడు. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. ఎలా ఉంది నా గొంతు? బాగుందా? బాగా పాడుతున్నానా? ఇంకేం పాటలు పాడతావు? పాడాలి, నువ్వు ఒక 2-3 పాటలు పాడాలి. ఎందుకంటే ప్రజలు చూడాలి కదా నీ టాలెంట్ ని, ప్రజలు చూడాలి. ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు అవకాశం ఇవ్వాలనేది నా ప్రయత్నం. మీలాంటి వారిని కూడా బయటకు తెచ్చి, ఇంకా నీకు నచ్చిన పాట, అమ్మ పాట గాని, నాన్న పాట గాని, జోల పాట గాని, ఇట్లాంటివి ఏమైనా? తరగని బరువైన వరమని అనుకుంటూ తనున మోసావే అమ్మా, కడుపున కదలికలై కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ, కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ. తందాని నాని తాని తందాను తానే నానేను, ఏ తందాని నాని తాని తందాను తానే నానేను. ఇంకా హై పిచ్చో లేపాల అక్కడ. ఇంకా నాన్న గురించి ఇంకేం లేదా? ఇంకా నీకు నచ్చిన పాట ఏదైనా, ప్రేమ పాటలు కానీ? ఇది లవ్ మ్యారేజ్ కదా, అంటే ఎక్కడ మీ ప్రేమ ఎక్కడ చిగురించింది? కాలేజీలో పరిచయం. ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా లేకపోతే మీ వారు ప్రపోజ్ చేశారా? అంటే డైరెక్ట్ గా మ్యారేజే, అంటే లవ్ ఎక్స్ప్రెస్ చేయటం అట్లాంటిది లేదా? నువ్వు కూడా ఇష్టపడ్డావు. మరి పెళ్లి చేసుకుంటారు ఒకరికొకరని అనుకున్నారా? అనుకున్నారా? అనుకున్నాం కాబట్టి మాట్లాడుకున్నాం కదండి. అనుకోకుండా ఊరికే మాట్లాడుకొని వద్దు అని అనుకోవడం ఇంకెందుకు, అంటే ఒప్పించుకోవాలి అనుకున్నాము, ఎలాగైనా స్ట్రగుల్ చేసి చేసుకోవాలి అనుకున్నాం కాబట్టి మాట్లాడుకున్నాం. ఘనంగా పెళ్లి చేశారా మీ ఫ్యామిలీ మెంబర్స్? మీ అమ్మగారు, మీ మామయ్య గారు వాళ్ళంతా? కట్నం ఎంత ఇచ్చావు మరి? కట్నం నేను తనేం తీసుకోలేదండి. తీసుకోలేదు? నిజమేనా? నిజమే. వెరీ గుడ్. కట్నం తీసుకోలేదంటే మంచిదే, మంచి వ్యక్తే. మరి ఏమైనా మీ తరపు నుంచి ఏమైనా పెట్టారా కట్న కానుకల కంటే? కట్నం కాకపోయినా ఇంకేమైనా ఇచ్చారు? రింగ్ పెట్టారు. ఏం చేస్తారు అక్కడ అమ్మ నాన్న? డాడీ బ్యాండ్ మాస్టర్, బ్యాండ్ ప్రోగ్రామ్స్ కి టైలరింగ్ చేస్తారు. ఇంకా నీకు అన్న తమ్ముడు ఎవరైనా ఉన్నారా? ఏం చదువుతుంది చెల్లి? అయిపోయింది. తను బ్లైండ్ కాదు కదా? లేదు. భగవంతుడు నిన్ను ఇలా పుట్టించినందుకు దేవుడి మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? నాకు ఎప్పుడు కోపం రాలేదు. చెప్పా కదన్నయ్య, నాకు ఎప్పుడు అమ్మ వాళ్ళ సిచ్యువేషన్ తీసుకురాలేదు. నేనే చెప్తున్నా కదన్నయ్య, దేవుడు అందరినీ ఒకేలా ఉంటే అది సృష్టి అని, దేవుడు ఇలా అని అలా అని మనం ఎందుకు అనుకోవడం, ఒక్కొక్క విధంగా ఉంటారు. నాకెప్పుడు దేవుడి మీద అలాంటి కోపము, అలాంటి బాధ ఇప్పటి వరకు అయితే రాలేదండి. రాలేదు. ఎందుకంటే నాకు నేనే మై సెల్ఫ్ ఐ విల్ మోటివేట్. నేను నా సెల్ఫ్ ని మోటివేట్ చేసుకోగలను, చేసుకుంటాను. అది నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఈ సందర్భంగా నీకు ఒకటి చెప్తున్నానమ్మా, కళ్ళు లేకపోవడమే నీకు మంచిది. ఎందుకో తెలుసా? ఈ సమాజంలో జరిగేటువంటి
కుట్రలు, హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు, చూడకూడనటువంటి నానా చెత్తంతా కళ్ళున్నటువంటి మేమంతా చూస్తున్నాం. నువ్వే బెటర్ ఇంకా, ఎందుకంటే మేము చూసి బాధపడుతున్నాం. మా కళ్ళతో మేము ఈ సమాజంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని చూసి బాధపడుతున్నాం. అంటే కొంత మా కళ్ళతో చూసింది వేరు కదమ్మా, కళ్ళతో చూసిన ఆ ఫీల్ వేరు, విన్నటువంటి ఆ ఫీల్ వేరు కదా. కొంతవరకు భగవంతుడు నీకు గిఫ్టే కళ్ళు లేకపోవటం అనేది, గిఫ్టే, అందులో డౌటే లేదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే సమాజం అంతా పాడైపోయిందమ్మా, అవునా కదా. ఆడపిల్లలు కూడా సోషల్ మీడియాలో రీల్స్, విపరీతమైనటువంటి రీల్స్ చెప్తున్నాను కదా. ఎవరిది తప్పు అని ఓన్లీ అమ్మాయిలదే తప్పు అని చెప్పలేము, ఓన్లీ అబ్బాయిలదే తప్పు అని చెప్పలేము. ఈ సొసైటీ అలా ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ అలా నడుస్తుంది. మరి పేరెంట్స్ కూడా ఎందుకని, ఇప్పుడు ఆడపిల్లలు చాలా మంది, ఇప్పుడు మగవాళ్ళు అంటే సరే వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు రోడ్డు మీద బట్టలు తీసుకొని తిరిగినా కూడా ఏమి పెద్ద ఉపయోగం ఉండదు. అబ్బాయి ఏది చేసినా అమ్మాయితో కలిసి చేసినప్పుడు అమ్మాయిదే హిస్టరీ అవుతుంది, అంతే కదా. అబ్బాయితో చేసినప్పుడు అమ్మాయిదే హిస్టరీ అవుతుంది. మరి అప్పుడు తల్లిదండ్రులు కూడా ఎందుకని ఖండించట్లేదు? సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు కదా అమ్మాయిలు, చెప్పాలి కదా, చెప్పాలి. ఖండించట్లేదని మనకి ఎలా తెలుస్తుందండి? వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉంటుందో, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో ఏ తల్లిదండ్రికైనా బాధనే అనిపిస్తుంది. తల్లి కూడా ఒక ఆడదే కదండి, అవును. చెప్పకుండా ఎలా ఉంటారు? చెప్పినా వినరు కొంతమంది కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటే మా పాప అలా చెయ్యదు, ఇలా చెయ్యదు. తల్లి ప్రేమ కదండి, తల్లిదండ్రులు ఏమని నమ్ముతారు? మా పాప అలా చెయ్యదు, మా పాప అలాంటిది కాదని నమ్మకంతో వాళ్ళు కళ్ళు మూసుకుని ఎక్కడికి వెళ్తామన్నా పంపించేస్తారు. వాళ్ళకి ఏం తెలుసు అన్నయ్య ఇవన్నీ జరుగుతాయని. సోషల్ మీడియాలో తెలిసినా జరిగాక వాళ్ళు ఏం చేస్తారు? కూర్చుని ఏడవడం తప్ప. ఇట్లా ఇంటర్వ్యూలో కూర్చుంటావు అనుకున్నావా? అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. సునీత అక్క వల్ల నేను ఇప్పుడు ఇలా మీ దగ్గర ఈ స్టూడియోలో ఉన్నాను అన్నమాట. మీ ఆపర్చునిటీ వల్ల, తన పరిచయం వల్ల. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నీకు మరిన్ని ఇంటర్వ్యూస్ వాళ్ళు, అంటే మా మీడియా వాళ్ళు, మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు పిలుస్తారు, వెళ్తావా? తప్పకుండా వెళ్తాను. వెళ్ళాలి, నీకున్నటువంటి టాలెంట్ ని చూపించాలి. ఇంకేదైనా పాడపాడు. ఎవరిష్టం నీకు గాయకుల్లో? మామూలుగా మేల్ సింగర్స్ లో ఎవరిష్టం? బాలుగారు అంటే ఇంకా అందరికీ ఎలాగూ. అవును, బాలుగారు పాడిన పాట ఒకటి పాడేదన్నా నీకు ఇష్టమైంది ఏదైనా? బాలుగారు పాడడం అంటే నాకు ఓల్డ్ సాంగ్స్ నేను ఎప్పుడు, ఏదైనా నీకు ఇష్టం వచ్చినటువంటి పాట బాలుగారిది నువ్వు విన్న వాటిల్లో? నేను ఎప్పుడు బాలుగారు అంతా వినలేదు. ఫీమేల్ సింగర్స్ లో సునీత గారు. సునీత గారు పాడిన పాట ఏదైనా ఉందా? ఏం చేస్తూ అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషం, నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. వెరీ గుడ్, బాగుంది.